హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తమ్మినేని తులసి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటా పలుకుల చట్నీ అండి. టమాటా పలుకుల చట్నీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్గా పలుకులు, టమోటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా చింతపండు అండి. నేను టమాటాను స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానండి. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా వేడయ్యాక అందులో కొద్దిగా మనం ముందుగా తీసుకున్నటువంటి పలుకులను వేసుకుంటామండి. పలుకులు కొద్దిగా డ్రై రోస్ట్ అవ్వాలండి. ఈ చట్నీ అయితే మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీకి కానీ, దోశకి కానీ, పునుగుల్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. డ్రై రోస్ట్ అయిపోయండి. మనం ఒక కప్లో తీసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాం. మళ్ళీ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి. ఆయిల్ వేసాక ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుంటాము. అండ్ తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటామండి. తర్వాత మనం వెల్లుల్లి పైన తీసుకున్నాం కానీ అది కొంచెం దంచుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటాము. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం పచ్చివాసన పోతే చాలు. అండ్ దాని తర్వాత పచ్చిమిరపకాయలను కూడా తీసుకుంటామండి. పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయి కదండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు తీసుకుంటాము. కరివేపాకు ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయలని వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయండి. ఎందుకంటే చట్నీలో కాబట్టి కొద్దిగా పచ్చిగా ఉన్నా పర్లేదు. ఫ్రై అయిపోయి ఇది కూడా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో కూడా వేసుకుంటామండి. టమాటోలోని కొద్దిగా ఉప్పు వేసుకుంటామండి. మనకి ఎంతైతే సరిపోద్దో అంత వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాం. టమాటా అనేది కొద్దిగా దగ్గరకు అవ్వాలండి. మెత్తగా అయిపోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కొంచెం మెత్తగా అయింది. కొంచెం కప్పెట్టుకుందాం. ఒకసారి తీసి చూద్దాం. మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. చాలా మెత్తగా అయిపోయింది కదండి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి శనగ పలుకులు. ఆ శనగ పలుకులను కూడా ఇందులో వేసుకుంటాం. మొత్తం కలుపుకుంటాం. అండ్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా చింతపండు ఏదైతే తీసుకున్నామో అది కూడా వేసుకుంటామండి. చింతపండు వేసుకుంటే చట్నీ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. దీన్ని మిక్సీ వేసేస్తానండి.
సో తాలింపుకి అయితే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పు తీసుకుంటామండి. సో అది ఆయిల్లో వేసి చట్నీలోకి వేసేస్తామండి. సో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా థ్యాంక్స్ అండి వీడియో మొత్తం చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.